ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గౌతమ్ భానుమతి దగ్గరికి వచ్చి ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నావు, నీ ప్రవర్తన వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు తెలుసా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న భానుమతి మాత్రం చాలా కోపంగా అక్కడున్న గౌతమ్ని వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న గౌతమ్ మాత్రం, అవును, నీ వల్ల ఎంత బాధపడుతున్నానో తెలుసా, నువ్వు ఒక రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఆడదానివైనా లేకపోతే ఒక రాక్షసివా అని చెప్పేసి చాలా కోపంగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న భానుమతి మాత్రం ఆ మాటలను పట్టించుకోకుండా గౌతమ్ వైపుకు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న భానుమతి మాత్రం, నువ్వు ఎన్నో మాట్లాడినా సరే నేను కావాల్సింది నేను దక్కేంతవరకు నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏం కావాలి నీకు చెప్పు, ఇంతమందిని ఇలా ఇబ్బంది పెడుతున్నావు, నీకు బాధగా ఏం అనిపించటం లేదా, ఇంతకు నీకేం కావాలి అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న భానుమతి అయితే, నీ కూతురు ఉంది కదా, నీ కూతురు మల్లికాన్ని చావును చూసే అంతవరకు నేను ఇలాగ ప్రశాంతంగా ఉండలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అవును, నీ కూతురు ఉంది కదా, నీ కూతుర్ని ఆ దేవుడు కూడా పంపించేంత వరకు నాకు ప్రశాంతత ఉండదు, అలా అయితేనే నేను సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్కి అయితే చాలా కోపం వచ్చేసి అక్కడున్న భానుమతి గొంతు అమాంతంగా పట్టుకుంటూ ఉంటాడు. ఏం కూస్తున్నావే నువ్వు, నా కూతుర్నే చంపాలి అనుకుంటున్నావా, నా కూతుర్ని నువ్వు చంపే లోపల నేను నిన్ను పైలోకాలకి పంపిస్తాను, ఏమనుకుంటున్నావే, నీకు పూర్తిగా తెలియదు నా గురించి, నేనేం చేస్తానో నీకే తెలియదు, నా కూతురు జోలికి వస్తే ఇక ఊరుకునేదే లేదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న భానుమతి మాత్రం, గౌతమ్ నన్ను వదిలేయండి, గౌతమ్ నన్ను వదిలేయి అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న గౌతమ్ మాత్రం, నా కూతురు జోలికి వస్తే నీకు ఇక ఏం చేస్తానో అదే గుడ్